హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ప్లాంట్స్కి రిలేటెడ్ వీడియో అండి. ప్లాంట్స్ దగ్గర కూర్చొని మీకు అర్థమయ్యే ఉంటుంది. నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏనండి. ఇండోర్ అంటే నేను బాల్కనీ కూడా ఇండోర్ కింద వస్తుంది, కారిడార్. ఎందుకంటే మాకు సన్లైట్ అనేది ఏమంత ఎక్కువ రాదు కాబట్టి నేను మోస్ట్లీ అన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను. 12 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ నాసా వాళ్ళు సజెస్ట్ చేసినవే అనమాట. సో నాసా ఎయిర్ క్లీన్ స్టడీ మనకి ఏంటంటే కొన్ని ప్లాంట్స్ని సజెస్ట్ చేశారు. అంటే అవి ఎయిర్ ప్యూరిఫై చేయడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి, ఎయిర్లో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తాయని. యాక్చువల్గా ఎయిర్లో ఉన్న టాక్సిన్స్ అంటే ఫార్మాల్డిహైడ్, బెంజిన్, ట్రైక్లోరోఇథిలిన్, టాలిన్ అనమాట, జైలిన్, ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ప్లాంట్స్ పెట్టడం వల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది అని చెప్పేసి రికమెండ్ చేశారు. యాక్చువల్గా ప్లాంట్స్ అంటానే, ఇండోర్ ప్లాంట్స్ అంటానే అందరూ హోమ్ డెకర్ పర్పస్ యూజ్ చేస్తారని అనుకుంటారు కదా. కాదండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏంటంటే సిటీలో ఉంటున్నాము. పొల్యూషన్ అనేది తెలిసిందే కదా సిటీస్లో ఉన్న వాళ్ళకి. సో నేను చెప్పినవి అన్ని టాక్సిన్స్ ఎయిర్లో ఉంటాయి. వాటిని ఈ నాసా వాళ్ళు స్టడీ చేసి ఆ టాక్సిన్స్ని ఎలా రిమూవ్ చేయాలని కొన్ని ప్లాంట్స్ని సజెస్ట్ చేశారు. సేమ్ ప్లాంట్ అనుకోండి, సో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో నా కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఒక్కొక్కటి చూపిస్తూ మీకు ఆ 12 ప్లాంట్స్ ఏంటి అని చెప్తూ మీకు డీటెయిల్గా ఎలా కేర్ తీసుకోవాలన్నది వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఒక్కొక్క ప్లాంట్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ వచ్చేసి ఫిడెల్లీ ఫిగ్ ప్లాంట్ అండి. సో ఇది నా దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటేమో బాల్కనీలో ఉంటుంది, అది కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చూడండి, నేను మీకు ఇంతకుముందు ఈ ప్లాంట్ గురించి డీటెయిల్గా చెప్పాను కదా. సో లీవ్స్ కానీ చాలా లార్జ్ ఉంటాయి, చాలా బాగుంటుంది, ఫిడెల్ షేప్లో ఉంటాయి అని చెప్పేసి. సో ఇది ఇండోర్ పెట్టాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా, ఇంట్లో పెడితే బెటర్ కదా అని. ఈ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏంటంటే మనం కొన్ని బెడ్రూమ్స్లో పెట్టుకోవచ్చు, తర్వాత లివింగ్ రూమ్స్లో పెట్టుకోవచ్చు, ఈవెన్ బాత్రూమ్స్లో కూడా కొన్ని ప్లాంట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. బట్ ఫిడెల్లీ ఫిగ్ ప్లాంట్ అనేది మనకి బెడ్రూమ్ అంటే లివింగ్ రూమ్లో బాగుంటుంది. సో దీని వాటరింగ్ అన్నది అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అని అంటే, ఈ ప్లేస్లో చూడండి, ఇక్కడ విండో ఉంది కదా, మనకి బ్రైట్ లైట్ వస్తుంది. నేను ఇది కటైన్ ఇట్లా జరుపుతాను అనమాట. సో ఇక్కడ లోపల ఉన్నా సరే బ్రైట్ లైట్ అనేది ప్లాంట్ మీద పడుతుంది. కంపల్సరీ బ్రైట్ లైట్ అవసరము. ఇది విండోస్ దగ్గర అలా ఉండాలి, అందుకని ఇక్కడ విండో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాను అనమాట. సో వాటరింగ్ అన్నది ఏంటంటే, సాయిల్ మనకి డ్రై అయిపోయాక చెక్ చేసి ఒక 2 ఇంచెస్ ఫింగర్తో చెక్ చేసి వాటరింగ్ చేయాలి. నాకు ఇండోర్ కాబట్టి 10 డేస్కి ఒకసారి డ్రై అవుతుంది. నేను 10 డేస్కి ఒకసారి కొద్దిగా వాటరింగ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇండోర్ ఫిడెల్లీ ఫిగ్ ప్లాంట్ కదా, మీకు అవుట్డోర్ కూడా చూపిస్తాను. ఇది అవుట్డోర్ ఫిగ్ ప్లాంట్ అండి. అవుట్డోర్ కూడా ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మాకు బ్రైట్ లైటే ఉంటుంది, డైరెక్ట్ సన్లైట్ అంతగా రాదు. వచ్చేసి ఫిలోడెండ్రమ్స్ అనమాట. నా దగ్గర 4 వెరైటీస్ ఆఫ్ ఫిలోడెండ్రమ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మీకు ఈ 2 వెరైటీ ఉన్నాయి, తర్వాత బాల్కనీస్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి చూసారా, ఇవి కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చేసి లీవ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఎలిఫెంట్ ఇయర్ ఫిలోడెండ్రమ్స్ అంటారు దీన్ని. సో ఇది ఇండోరే పెట్టాను నేను, చాలా బాగుంటుంది లీవ్స్ కలర్ కానీ ఇది కానీ, బ్రౌన్ షేడ్ వచ్చేసి. ఈవెన్ లీవ్స్ చూసినా మీకు సేమ్ అలాగే అనిపిస్తుంది, అందుకే ఈ నేమ్ అనమాట. సో ఇదొకటి. తర్వాత సో ఇది కూడా అండి ఫిలోడెండ్రమ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది ప్లాంట్, చూడండి లీవ్స్ కానీ. ఇది ఈ ప్లాంట్ని ఏంటంటే మనము స్టెమ్స్ కట్ చేసి మనము ప్రాపగేట్ చేయొచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్, దీనికి కూడా బ్రైట్ లైట్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్ అనుకోండి మనకి లీవ్స్ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ లాగా ఇలా అవుతాయి అనమాట. నేను ఇది బాల్కనీలో పెట్టాను ఈ ప్లాంట్ని. సో కొద్దిగా ఎల్లో అయిపోతున్నాయి, ఎందుకంటే కొంచెం ఆఫ్టర్నూన్ సన్లైట్ వస్తుంది. అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ సన్లైట్ అయితే ఉండకూడదు. దీనికి కూడా వాటరింగ్ అంటారా, సాయిల్ డ్రై అయిపోయాక చెక్ చేసి వన్స్ ఇన్ ఏ వీక్ అలా వాటరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫిలోడెండ్రమ్ లో 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. అవుట్డోర్ కూడా 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒకటి బాల్కనీలో ఒకటి ఉంది, ఇంకా కారిడార్ లో కూడా సేమ్ ప్లాంట్ ఒకటి ఉంది అనమాట. ఫిలోడెండ్రమ్ లో ఇది కూడా 1 మోర్ వెరైటీ ప్లాంట్. జీజీ ప్లాంట్ కూడా
నార్మల్గా ఎక్కువ కేర్ తీసుకొని అవసరం లేదు ఇండోర్ ప్లాంట్. ఇదేంటంటే లీవ్స్ ఇవి కొంచెం మనకి వ్యాక్స్ లా ఉంటాయన్నమాట, చాలా బాగుంటుంది లీవ్స్. 2 బాల్కనీలో పెట్టాను. ఫస్ట్ అంటే ఇట్లా ఇన్సైడే పెట్టాను, బట్ ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఎక్కువ పెద్ద పెద్దవి ఉన్నాయని చెప్పేసి ఇది బాల్కనీలో పెట్టాను. ఇది కూడా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒక్కొక్క స్టెమ్ తీసుకొని వాటర్లో పెట్టినా ప్రాపగేట్ చేసుకోవచ్చు, లేదా సాయిల్లో అనమాట. దీనికి కూడా అంతే. ఏవైనా ఇండోర్ ప్లాంట్స్ అంటేనే కామన్గా మనకి బ్రైట్ లైట్ ఉండాలి. విండోస్ దగ్గర కొద్దిగా అంటే మనకి డే టైంలో అయినా కొంచెం ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చేట్టుగా చూసుకోవాలన్నమాట, బ్రైట్ లైట్ వచ్చేట్టుగా. వాటరింగ్ అన్నది కూడా అంతే, దీనికి ఎక్కువ వాటరింగ్ అవసరం లేదండి. 10 డేస్కి ఒకసారి అట్లా సాయిల్ అంతా డ్రై అయిపోయాక వాటరింగ్ చేయాలి, తక్కువ వాటర్ అవసరం అన్నమాట. జీజీ ప్లాంట్ 2 ప్లాంట్స్ ఉన్నాయన్నాను కదా, ఇది ఇంకొకటి. ఇది వచ్చేసి బాల్కనీలో ఉంది ప్లాంట్, చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ అంటారు. అంటే నేమ్ లోనే మీకు అర్థం అవుతుంది కదా, ఈ ప్లాంట్ పాపులర్ ఇన్ చైనా అన్నమాట. ఇది ఎయిర్ లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ ని ప్యూరిఫై చేస్తుంది. తర్వాత దీనికి డైరెక్ట్ సన్లైట్, బ్రైట్ లైట్ ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ వాటరింగ్ అనేది రెగ్యులర్ గా వాటరింగ్ చేస్తూ ఉండాలి. సాయిల్ చెక్ చేసి, సాయిల్ కొంచెం మాయిస్ట్ గా ఉన్నప్పుడే వాటరింగ్ చేయాలి. మనము ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ ప్లాంట్ అండి, స్పైడర్ ప్లాంట్. చాలా బాగుంటుంది. సో ఇది ఎయిర్ లో ఉండే టాక్సిన్స్ ని ఇంక్లూడింగ్ కార్బన్ మొనాక్సైడ్, జైలిన్ ఇవన్నిటిని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇది ఇంట్లో బాల్కనీస్ లో కానీ, మామూలుగా మనం డైరెక్ట్ ఇండోర్ కానీ కారిడార్స్ లో చాలా బాగుంటుంది. ఇండైరెక్ట్ లైట్ ఉండాలన్నమాట. డైరెక్ట్ సన్ లైట్ ఉంటే లీవ్స్ అన్ని డ్రై అయిపోతాయి. సో నేను 1 ప్లాంట్ మెనీ ప్లాంట్స్ చేశాను. నాకు దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి. పైన చూడండి గ్రీన్, ఇది ఒక 1 మోర్ వెరైటీ అన్నమాట. ఇది కారిడార్ లో ప్లాంట్, ఇది డిఫరెంట్ వెరైటీ స్పైడర్ ప్లాంట్ లోనే. ఇది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి. ఇది కూడా నాసా వాళ్ళు సజెస్ట్ చేసిన ప్లాంటే కదా. సో నా దగ్గర 3-4 వెరైటీస్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. దీనికి వాటరింగ్ అనేది ఏంటంటే సాయిల్ చెక్ చేసి డ్రై అయ్యాక వాటరింగ్ చేయాలి. ఇండైరెక్ట్ సన్ లైట్ అనమాట, బ్రైట్ లైట్ ఉండాలి. డైరెక్ట్ సన్ లైట్ అస్సలు ఉండకూడదు. ఇది టాక్సిక్ కాబట్టి మన దగ్గర పెట్స్ ఏమైనా ఉన్నా సరే, స్మాల్ చిల్డ్రన్ ఉన్నా కేర్ఫుల్ గా ఉండాలి. లీవ్స్ అస్సలు స్వాలో చేయకూడదు. సో వాటరింగ్ అనేది కేర్ నేను తీసుకోవడం వల్ల నా మనీ ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. మనీ ప్లాంట్స్ ఎక్కడైనా ఇంట్లో చాలా బాగుంటుంది. ఈవెన్ కిచెన్లో కానీ, బెడ్రూమ్స్లో, లివింగ్ రూమ్, బాల్కనీస్, కారిడార్స్ ఇలా ఎక్కడైనా మనము అరేంజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది పీస్ లిల్లీ చాలా హెల్దీగా ఉంది. నేను 2 years అయింది పెట్టి. పీస్ లిల్లీ మనం 1 ప్లాంట్ పెడితే మెనీ ప్లాంట్స్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇండోర్ ప్లాంట్స్ అంటేనే ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండవు కదా. పీస్ లిల్లీ అయితే ఫ్లవరింగ్ ప్లాంట్, వైట్ ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, బట్ డిసెంబర్ తర్వాత మనకి ఎక్కువ బ్లూమింగ్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ కదా. దీనికి కూడా మనం సాయిల్ చెక్ చేసి అది డ్రై అయ్యాక వాటరింగ్ చేయాలి. ఇండైరెక్ట్ సన్ లైట్ అనమాట, డైరెక్ట్ సన్ లైట్ లో అస్సలు పెట్టకూడదు. స్నేక్ ప్లాంట్ కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్. దీంట్లో లీవ్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇది మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. బెస్ట్ ఇండోర్ ప్లాంట్. అండ్ ఇది విండో లైట్ లో బాగా గ్రో అవుతుంది. తర్వాత వన్స్ ఇన్ ఎ వీక్ మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి బ్రాడ్ లేడీ పామ్ అన్నమాట. ఇది హ్యూమిడిటీ లవింగ్ ప్లాంట్. సో మనం ఏంటంటే ఎక్కువగా వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఇది లివింగ్ ఎంట్రన్స్, లివింగ్ రూమ్ అన్నమాట, బాల్కనీస్ లో వాటిల్లో చాలా బాగుంటుంది. ఇది డ్రాగన్ ట్రీ అండి. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది 8 feet వరకు గ్రో అవుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది డైరెక్ట్ సన్లైట్ పెట్టచ్చు, తర్వాత మనము ఇండోర్ గా కూడా పెట్టుకోవచ్చు. దీనికి వాటరింగ్ అనేది అంత అవసరం ఉండదు. డ్రై అయ్యాక సాయిల్ చెక్ చేసి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇది 1 more వెరైటీ అన్నమాట.
ఇది బోస్టన్ ఫర్న్ అండి. యాక్చువల్గా ఇది ఇండైరెక్ట్ సన్లైట్ లో పెట్టాలి. నేను బాల్కనీలో కొంచెం ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎక్కువ ఎండ్ వస్తే ఆ ప్లేస్ లో పెట్టాను, అందుకే కొంచెం డ్రై అయింది. ఇప్పుడు చేంజ్ చేశాను ప్లేస్. ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట, ఈజీగా గ్రో చేయొచ్చు. బట్ ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ ఉంటే సరిపోతుంది. సాయిల్ చెక్ చేసి డ్రై అయ్యాక వాటరింగ్ చేయాలి. సో అలోవెరా కూడా మనం ఏంటంటే సాయిల్లోనే కాదు, ఇలా హ్యాంగ్ కూడా చేసిన వితౌట్ సాయిల్ వాటర్తో కూడా ఎన్ని రోజులైనా సర్వైవ్ అవుతుంది. ఇది నేను పెట్టేసి 3 years అవుతుంది. చూడండి ఎంత హెల్తీగా ఉందో. సో ఇలా హ్యాంగ్ కూడా చేయొచ్చు. ఇది కూడా అంతే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అన్నమాట. చూసారు కదండి, నాసా సజెస్టెడ్ ప్లాంట్స్ నా దగ్గర ఉన్న కలెక్షన్. ప్లాంట్స్ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా కాస్ట్ ఉంటున్నాయి, ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి. సో ఇంత కాస్ట్ పెట్టి మనం తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఆ ప్లాంట్స్ కొంచెం మనకు కూడా యూస్ఫుల్ అయితే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఎప్పుడైనా మీరు పర్చేస్ చేసినప్పుడు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ తీసుకోండి. మంచిది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ సిటీస్లో మనం ప్రాపర్ కేర్ తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయన్నమాట. సో ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా సో ప్రాపర్ కేర్ అన్నది అవసరం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.